మనకి ఏదైనా కష్టం వస్తేనే తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు, పక్కింటి అప్పారావు పుల్లారావు ఎవడు అన్నది. మన మంచి కోరి మన మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్ళు ఆ ప్రేమని చేతలో చూపిస్తారు. బయట వాళ్ళు నువ్వు నా కళ్ళ రాకుమారివి, కోట్లో రానివి అంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమకర్ కంటే ఎక్కువగా పేజీలు డైలాగ్స్ చెప్తారు. అది కూడా వాళ్ళకి మనతో అవసరం తీరే వరకే. వీడియోలు చూసిన వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీరికి 2020లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొద్ది కాలానికి వీరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ కారణంగా వీళ్ళు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం వీళ్ళు ఫ్యామిలీ కోర్టు చుట్టూ 5 ఏళ్ళుగా తిరుగుతున్నారు. ఈ తిరిగే సమయంలో న్యాయవాదుల ఫీజులు మరియు ఇతర ఖర్చులు అంటూ వీళ్ళ 2 ఫ్యామిలీలకి ఆర్థికంగా చాలా నష్టం చేకూరింది. ఈ సమయంలో భార్య వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బులు లేని కారణంగా ఆయన్ని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న భర్త వెంటనే స్పందించి ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన కోరుకునేలా చేశాడు. ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళ కేసు హియరింగ్కి రాగానే జడ్జి గారు విడాకులు తీసుకోవాలని మీరు ఇప్పటికీ అనుకుంటున్నారని అడగగానే భార్య తన వద్దనున్న విడాకులను చించేసి తన భర్తను పట్టుకుని ఏడ్చింది. సో ఫైనల్గా ఏంటంటే భార్యాభర్తలు అన్నాక వాళ్ళ మధ్య చిన్న గొడవలు, తగాదాలు, కొట్లాట్లు అన్నీ జరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు తాటాకు చప్పుల్లా ఉండాలే కానీ తపాకాయలా పేలి ఊరంతా తగలపడిపోయేలా ఉండకూడదు.